ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్, వైల్ దే ఆర్ ఎట్ స్పీకింగ్ ఐ విల్ హియర్. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన కార్యములు జరిగించుట ద్వారా మన జీవితంలో మనము అనుకొనని ఊహించని అద్భుతము చేయగలడు. ఆయన మనకు సర్ప్రైజ్ ఇవ్వగలడు. ఈరోజు నా వాక్యము ద్వారా దేవుడు చెబుతున్నాడు, మనము వేడుకొనక ముందే ఆయన ఉత్తరం ఇస్తాడు అని. మన యొక్క ప్రార్థన ఇంకా ముగియక ముందే దేవుడు ఆలకిస్తాడు. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న నీ జీవితంలో నీవు అడుగుతుంది, అడగబోతుంది, అనుకుంటుంది అన్ని ఆయనకు తెలుసు అని నువ్వు మర్చిపోకు. నీవు ఏదైతే పొందుకోవాలి అని అనుకుంటున్నావో, ఏ అద్భుతము జరగాలి, నా పరిస్థితులు మారాలి అని అనుకుంటున్నావో, దేవుడు ఆ కార్యము నీవు అడగక మునుపే చేయబోతున్నాడు. ఈ యొక్క ప్రపంచంలో అడిగినా సహాయం చేసేవారు లేరు. నోరు తెరిచి ఇది కావాలి అని అర్జించినా ఇవ్వగలిగేవారు లేరు. ఇవ్వాలి అని ఉన్నా ఇచ్చే సామర్థ్యం కొన్నిసార్లు మనుషుల్లో ఉండదు. ఒక తండ్రి తన బిడ్డలు అడిగింది లేదు అని చెప్పకుండా ఇవ్వాలి అని అనుకుంటాడు. కానీ ఆర్థికంగా తన స్థితి, తన ఉద్యోగము, తన యొక్క కుటుంబ పరిస్థితి అన్ని కూడా అంచనా వేసుకొని కొన్నిసార్లు చేయగలడు, కొన్నిసార్లు చేయలేడు. అటువంటి పరిస్థితిని బట్టి బిడ్డలకు ఏమి ఇవ్వలేకపోతున్నావేమో అని అనేక మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. కానీ నీవు ఈ రోజు బాధపడవలసిన అవసరం లేదు. నీ యొక్క ప్రియ పరలోకపు తండ్రి, నీకు తల్లి తండ్రి అయినటువంటి దేవుడు, నీ పక్షాన వాద్యమాడే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీవు అడగక మునుపే దానిని నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు వేడుకుంటుండగానే, ఇంకా నీ ప్రార్థన ముగియక ముందే ఆయన కార్యాలు నీ జీవితంలో సర్వోన్నతుడైనటువంటి దేవుడు జరిగించబోతున్నాడు. నిన్ను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. మనం చూడవచ్చు, తల్లిదండ్రులు తమ బిడ్డలను ఏ అమెరికానో ఆస్ట్రేలియానో పంపించి ఒంటరిగా ఉంటూ బాధపడుతుంటారు. తమ యొక్క బిడ్డలను చూడాలి అని ఆశ వారికి ఉంటుంది, కానీ వారు అడగలేరు. అయితే ఈ మధ్య ఒక వీడియో నేను చూశాను. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు చెప్పకుండా ఇండియా వచ్చి వారికి సర్ప్రైజ్ ఇస్తాడు. వారు అతనిచ్చినటువంటి ఆ సర్ప్రైజ్ కి కన్నీరు పెట్టుకుంటూ కౌగిలించుకొని ఏడుస్తారు. సర్ప్రైజ్ అంటేనే ఒక ఎమోషన్ తో కూడినది. మనలో ఎవరికైనా అలాంటి అనుభవం ఎదురైతే మనము అలానే ప్రతిస్పందిస్తాము. ఎందుకంటే మనం అనుకున్నది మనము అడగక ముందే మన ముందు ఉంటే ఎలా ఉంటుంది? చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. మన యొక్క ఆనందాన్ని కేవలం కన్నీటితో చూపించగలం. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఇలాంటి సడన్ సర్ప్రైజులు అనేకం ఇచ్చాడు. అందులో మనము ఒక విషయాన్ని గమనిస్తే, నాయీను అనే ఊరిలోనికి యేసయ్య వస్తున్నప్పుడు ఆయన ఒక దృశ్యం చూశాడు. ఒక విధవరాలు తన యొక్క కుమారుణ్ణి కోల్పోయి సమాధి కార్యక్రమం చేయడానికి సమాధి తోట వైపు అడుగులు వేస్తుంది. కన్నీటి పర్యంతరం అయిపోయి ఇక ఈ జీవితం పైన ఏ ఆశ లేకయుంది. అయితే ఆమె మనస్సులో అనుకొని ఉండొచ్చు, నా కుమారుడు నాకు తిరిగి వస్తే ఎంత బాగుంటుంది, నా బిడ్డ సజీవంగా నా ఇంటికి వస్తే చాలు, బ్రతకాలి అని కోరుకుంటుందో. ఎన్నోసార్లు తన పేరు పెట్టి పిలిచి ఉంటుంది, కానీ అది జరగనిది. ఆమెకు అక్కడున్న వారందరికీ తెలుసు. అందరూ నిస్సహాయుల వలె చూస్తున్నారు. కానీ సడన్ గా యేసయ్య వచ్చి, చిన్నవాడా లే అనగానే ఆ బాబు లేచి మాట్లాడాడు. సజీవంగా తన తల్లికి అప్పగించాడు. ఆమె యేసయ్యను అడగలేదు, నా బిడ్డను బ్రతికించమని ప్రాధేయపడలేదు. కానీ యేసయ్య ఆశ్చర్యకార్యం చేసి ఆమెను, ఆ యొక్క ఊరి ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఒక్కసారి ఊహించండి, ఆ పాడెతో పాటు వచ్చినటువంటి ఆ
జనము, ఆ తల్లి అందరూ ఊరిలోనికి వస్తుంటే మిగతా వారి ముఖములు ఎలా ఉంటాయో ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నమ్మిన నీ యేసయ్య నీకు కూడా సర్ప్రైజ్ ఇస్తాడు. నీవు ఊహించలేవు, నీవు అస్సలు అనుకోవు, నీవు ఊహించలేవు, కానీ ఆయన యొక్క కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. అది ఆర్థిక పరమైనది కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ వీసాల విషయంలో, నీ పరిచర్య విషయంలో, నీ వ్యాపారంలో, ఏదైనా కావచ్చు. ఆయన కార్యాలు దేవుడు నీ ఎడల జరిగిస్తాడు. ఆయన నీ బాధను, నీ వేదనను చూస్తున్నాడు. ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు. ముఖ్యంగా ఎవరు చేయలేనటువంటి పని ఆయన నీ మనస్సును చూస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో జీవించు. దేవుని యొక్క కార్యాలను నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, వేడు కొనక మునుపే ఉత్తరం ఇచ్చే దేవుడవయ్యా. మేము ఇంకనూ మనవి చేయుచుండగానే మా ప్రార్థన ఆలకించు వాడవయ్యా. మా హృదయాన్ని తేటగా చూస్తున్నటువంటి దేవుడవని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతూ నలిగిపోతూ మంచాన పడి ఉండి వారికి ఇంకా మరణమే శరణమని తండ్రి తలపోస్తుండగా నాయన, ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. నూతనమైన ఆరోగ్యం, నూతనమైనటువంటి బలమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆరోగ్యపరమైన ప్రతి విధమైన సమస్య నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభా. కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారితో అసమాధాన స్థితిని యేసు నామములో కొట్టివేసి తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు సమాధానమును, శాంతిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. కూలి పని చేసుకునే వారిని దీవించండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. రైతులను దీవించండి అయ్యా. వారికి తండ్రి మీ యొక్క తండ్రి జ్ఞానమును, కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో వారికి తండ్రి మీరే న్యాయమును జరిగించండి అయ్యా. వారి పక్షముగా వాద్యమాడి వారిని గెలిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అదే విధంగా రక్షణ లేని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు తండ్రి అయ్యా మీరే రక్షణను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, సొంత గృహం లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి సొంత గృహాన్ని దయచేయండి. గృహం నిర్మించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా ఆ యొక్క గృహ నిర్మాణము పూర్తవునట్లుగా సహాయము చేయండి తండ్రి అయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. వారికి మీరు తోడై ఉండండి అయ్యా. వారు పడే కష్టాల నుండి విడుదల దయచేయండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో, ప్రయత్నములో మీరే వారికి తోడుగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. యవన వయసులో అయ్యా మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రవ్వా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి మీ యొక్క సేవ చేస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. దైవజనులందరికీ తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరే వారితో ఉండి కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా
అయ్యా మా భారతదేశాన్ని సమాధాన దేశముగా నిలవబెట్టండి ప్రభా. అయ్యా ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని తండ్రి అయ్యా మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా అయ్యా తండ్రి అధికారులందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాళ్ల పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించమని చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిన చేరి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.